కోటేశ్వరరావు గారు తన ఫోన్ డైల్డ్ లిస్ట్ లో ఉన్న బాస్ అనే నెంబర్ ఓపెన్ చేశారు, డైల్ చేశారు. ఇప్పుడిక్కడ రింగ్. కోటేశ్వర గారు బయలుదేరారా? సార్ ఏమైంది సార్ చెప్పండి. సార్ వినపడుతుంది. ఏంటి వచ్చేస్తున్నారా? రాలేని పరిస్థితిలో ఉన్నా బాబు. ఏమైంది? ఏమైందో ఏవో బాబు, ఉన్నట్టుండి కడుపులో గడబిడ మొదలైంది. లూజ్ మోషన్స్ బాబు, గ్యాప్ ఇవ్వకుండా జాడించి తంతున్నాయి. నేను మీతో రాలేనేమో బాబు. ఏం మాట్లాడుతున్నారు? మీరు రాకపోతే ఎలా? నేను వస్తే మీరు ఎడలేరు బాబు, కారులో కూడా కూర్చోలేరు. ఇప్పుడు చెబుతారేంటండి బయలుదేరే టైంలో? గేట్లు తెరుచుకుంది ఇప్పుడే కదా బాబు, ప్యాంటు కూడా వేసుకోనివ్వట్లేదు. బాత్రూమ్ లో నుంచే మీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఏంటి కోటేశ్వర గారు ఎలా చేశారు? నా తప్పేం లేదు బాబు, మీ దగ్గరికి రావటానికే బయలుదేరాను. మోషన్సే నన్ను అడుగు బయట పెట్టనీయకుండా ఆపేశాయి. ఒంట్లో బలం కూడా పోయింది బాబు, నీరసం వచ్చేసింది. కాలు తీసి కాలు బయట పెట్టలేకపోతున్నానంటే నమ్మండి. సర్లేండి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ప్లానింగ్ ఫైల్ కూడా మీ దగ్గరే ఉంది. ఫైల్ లేకుండా కూడా ఎవరూ లేకుండా ఒక్కడనే వెళ్ళనా? స్థలమే చూసుకున్నా ప్లానింగ్ ఎక్కించుకోనా? ఏంటండి? పోనీ ఆ బ్రోకర్కి చెప్పేయండి ఈరోజు రావడం కుదరదని. లేదు బాబు, రేపటి నుంచి వాడికి రావడం కుదరదంట. అదేంటి, అతను అంత బిజీనా? సిటీలో పేరున్న ఫేమస్ బ్రోకర్ కదా బాబు, రోజుకు ఒకళ్ళ చొప్పున కాల్ షీట్ ఇచ్చేస్తుంటాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? నా కోసం మీరెందుకు బాబు వెళ్లకుండా ఉండటం? ఈ రోజు అసలే మంచి రోజు, మిస్ చేయకుండా మిస్సెస్ తీసుకెళ్ళండి బాబు. వాట్? అదే అసిస్టెంట్ మేనేజర్ గారిని తీసుకెళ్ళండి అంటున్నా. ఆవిడకైతే ప్లానింగ్ మీద అవగాహన ఉంది, తన దగ్గర ప్లానింగ్ ఫైలు ఉంది. మీరు ఇబ్బంది పడకుండా పని అయిపోతుంది. ఏంటి కోటేశ్వర గారు, ఆటలుగా ఉందా? ఆ మొహాన్ని పక్కన కూర్చోబెట్టుకుని నేను తీసుకెళ్లాలా? పోనీ వెనక్కి కూర్చోబెట్టుకోండి బాబు. కోటేశ్వరరావు గారు, అది జరగదు. పోనీ మీ ఇష్టం, ముందే కూర్చోబెట్టుకోండి. హలో కోటేశ్వరరావు గారు, నేను ఇష్టాల గురించి మాట్లాడటం లేదు. ఆవిడ్ని తీసుకెళ్ళటమే కష్టం అని చెప్తున్నాను. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. ఓకే? ఈ ఒక్కసారికే బాబు, వైఫ్లా కాకుండా స్టాఫ్లా చూడండి. ఏ ఊరికనే చూడడానికి తీసుకెళ్తున్నారా? స్థలం చూడటానికేగా. జీతం ఇస్తున్నారు సార్, మీకు హక్కుంది. ఏంటి జీతం ఇచ్చేది కాక పక్కన కూర్చోబెట్టుకోమంటారా? చెప్తాను సంగతి, తర్వాత చెప్తాను. నాకు ఈ మోషన్స్ లేకపోతే నేనే వచ్చేవాడు బాబు. ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకోండి బాబు, టైం కలిసి వస్తుంది. మీరు అసలే టైంకు విలువిస్తారు, టైం వేస్ట్ చేయరు. మీరు టైం టేబుల్ ఫాలో అయితే అనుకునే టయానికి టైం ప్రకారం షెడ్యూల్ పూర్తవుతుందిగా బాబు. మనకు అసలే రేపు బోల్డ్ అనే పనులున్నాయి. దీన్ని పోస్ట్ పోన్ చేస్తే కష్టం కదా సూర్యబాబు. బ్రోకర్ కూడా సిద్ధంగా ఉన్నాడు, చూసేస్తే ఓ పని అయిపోతుందిగా సూర్యబాబు. మీరు అంటే ఓకేనా బాబు? కోటేశ్వరరావు గారు, ఏంటి బాబు? 12:30కి కారులో ఉండాలి. బాబు నేనేలా? మీరు కాదండి. అర్థమైంది బాబు, నేను చెప్తాను. ఉంటాను బాబు. కోటేశ్వరరావు గారు, ఏంటి బాబు? పిలవడాలు ఉండవు, వెయిట్ చేయటాలు ఉండవు. చెప్తాను బాబు, ఉంటాను. కోటేశ్వరరావు గారు, ఏంటి బాబు? నడుక తాళి తీసేసి వెకిలి వేషాలు వేయకుండా అసిస్టెంట్ మేనేజర్లా రమ్మనండి. తప్పకుండా బాబు, చెప్తాను. ఇంకేమైనా చెప్పాలా బాబు? చెప్పినవి చెప్పండి చాలు. అలాగే బాబు.
హెచ్చరిపోతున్నావు. చాలా ఎక్కువ చేస్తున్నావు. దొరకకుండా పోవు, అప్పుడు చెప్తా నీ పని. హ్మ్? హ్మ్. చెప్పండి అంకుల్. డీల్ ఓకే అమ్మా. విన్నాను. విన్నావా? మ్మ్. ఈ పని మీదే ఉన్నారుగా, వినే ఉంటారు. అయితే నేనేం చెప్పక్కర్లేదనుకుంటా అమ్మా. అవసరం లేదంకుల్. తాడి విషయం వినపడింది. అసిస్టెంట్ మేనేజర్లా అది వినపడింది. మరి ఇంకేమమ్మా, ఫాలో అయిపోండి, టైంకి కారు ఎక్కేయండి. సరే అంకుల్, థ్యాంక్ యూ. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. హ్మ్. ఏంటమ్మా, గంటలో నాకు బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్ వేస్తానని చెప్పి మిఠాయిలు సర్దుకుంటున్నావు. ఇక్కడ విషయం లేదని అర్థమై కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా ఏంటి? బాగుంది, బ్రేకింగ్ న్యూస్. హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయ్యో, అప్పుడే గుండె పగిలిపోయిందా? మరైతే ఇప్పుడు నేను వేసే బుల్టెన్ చూడవా? కనపడుతుంది కదా. కనపడ్డానికి అర్థం వేరే ఉంది బేబీ. దీని పరమార్థం నువ్వు వదిలి పడేలా, భయంతో బెదిరిపోయేలా ఉంటుంది. చెప్పవలే నాన్సెన్స్. నీ సెన్స్ కి అది అందదు సామాన్య. న్యూసెన్స్ చేయకుండా ముందు న్యూస్ ఏంటో చెప్పు. నేను న్యూస్ చెప్తాను, తమరే న్యూసెన్స్ చేయకుండా ఉండాలి చెప్తున్నా. ఏహే, ఆ న్యూస్ ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చెప్పకపోతే నిజంగానే హార్ట్ బ్రేక్ ఎలా ఉంది. శుభమా అని లాంగ్ జర్నీకి వెళ్తున్నాం. నీకేమైనా అయితే వెళ్ళడం కుదరదు. వాట్? ఏమన్నావు? లాంగ్ జర్నీయా? ఎస్. ఎవరితో? ఏమైనా అన్నానంటే ఏడుస్తావు. ఎవరితో వెళ్తాను? నా మొగ్గుడుతో. నో, నీ నమ్మను. ఒకరి నమ్మకంతో మాకు పని లేదు. బై ది వే, ఈ స్నాక్స్ నేను సేల్ చేయడానికి కాదు, ఇద్దరం షేర్ చేసుకుంటూ తినడానికి. ఈ చెగోడీలో నేను వేలు పెడతాను, ఆయన ఇలా కొరుక్కుని తింటారు. చాలే, చూడలేక చేస్తున్నాను. ఎవరు చూడకూడదనే కదా ఇద్దరం వెళ్తున్నాం. మీరిద్దరూ వెళ్తున్నారంటే నమ్మడానికి నేనేమి ఫూల్ని కాను, సామాన్యుని. అందుకేగా ఎవ్వరికి చెప్పకుండా నీకే చెప్తున్నాను. నువ్వెంత చెప్పినా నిన్ను సూర్య లాంగ్ జర్నీకి తీసుకెళ్లడం నేను నమ్మను. నమ్మొద్దని చెప్తున్నాను. నమ్మను. నిన్ను హేట్ చేస్తున్న సూర్య నిన్ను లాంగ్ జర్నీకి ఎందుకు తీసుకెళ్తాడు? రాత్రి కూడా నిన్ను తిట్టాడు. ఒసే మొద్దు, అదంతా అందరిలోనేనే, ఇద్దరిలో కాదు. మేం ప్రైవేట్ గా ఉన్నప్పుడు అన్ని ప్రైవేట్ గానే ఉంటాయి. ఆ క్లోజ్నెస్ అది వేర్లే. ఏం లేదు, నువ్వెంత చెప్పినా మీరిద్దరూ వేరే, ఒకటి కారు. ఒకటైపోయిన వారిని వేరు చేయడం ఎవరితనం చెప్పు? ఇలా మాటలు అనుకుంటూ మురిసిపోవడమే. నువ్వు మురిసిపోకు, కానిదెప్పటికీ కాదు. కావు అని నువ్వే అంటున్నావు కదా. ఆయన నన్ను కారులో దింపుతూనే ఉంటారు. వాట్ ఆర్ యు టాకింగ్? అర్థం కాలేదా? మొన్న బావ తన కారులో నన్ను ఇంటి దాకా తీసుకొచ్చారు. నువ్వు చూసావుగా. ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి నన్ను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఇది అంతే. గొడవలతో మాకు సంబంధం లేకుండానే మా బంధం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎవ్వరూ విడదీయలేనంతగా బలపడిపోయింది. టుడే లాంగ్ డ్రైవ్, టుమారో లాంగ్ ట్రిప్ అంటూ లాంగ్ వెళ్ళిపోతాం. మా దగ్గరున్న దూరాన్ని చెరిపేస్తూ దగ్గరైపోతాం. సామాన్య దగ్గరైపోతాం. ఎక్కడికి వెళ్తున్నారేంటి? నీకు కావాలా? వెళ్తున్నామని చెప్పాక ఎక్కడికో చెప్తే ఏమవుతుంది? నువ్వు నమ్మనన్నావు కదా. నమ్మించాలనుకుంటున్నావు కదా. నాకంత అవసరం లేదే. వచ్చింది నువ్వు, అడిగింది నువ్వు. నేనేమైనా నీ దగ్గరకు వచ్చానా చెప్పానా? సరే, చెప్తే ఏమవుతుందట? సారీ సామాన్య, యాక్చువల్లీ సూర్య నాకే చెప్పలేదు. సస్పెన్స్ అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదో థ్రిల్ ప్లాన్ చేసుంటారు. నువ్వు మేమొచ్చేంత వరకు సస్పెన్స్ లోనే ఉండు. వచ్చి జరిగింది చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను. మరో బులెటిన్ ని రిలీజ్ చేస్తాను. అంత లేదులే.
ఇదంతా నన్ను ఉడికించడానికి నువ్వు చెప్తున్న అబద్ధాలు. ఇదంతా ఫేక్. లాంగ్ జర్నీ అట్ట, సస్పెన్స్ అట్ట, థ్రిల్ అట్ట. తొక్కేం కాదు. ఎవరికి చెప్తున్నావు? నీకే సామాన్య. ఇక్కడున్నది కంగారులో గుండె జారేది నీకే కదా. నేను అబద్ధాలు చెప్పను బాబు. కావాలంటే చూడు. మై డియర్ డెవిల్, నా మొగుడు గోస్ట్ రైడర్ లా కాకుండా ప్రిన్స్ లా ఎంటర్ అయ్యి తన క్వీన్ ని ఎలా పిలుస్తాడు? ఫైల్ లెక్కబెట్టే లోపు నువ్వు వినలేంది నా చెవులకి వినసొంపైన సౌండ్ వస్తుంది. వినడానికి రెడీగా ఉండు. కౌంట్ డౌన్ స్టార్ట్. 5 4 3 2 1. బయలుదేరుతున్నాను. విన్నావా? ఆయన కోడ్ లాంగ్వేజ్ లో రమ్మంటున్నారు. మా కోఆర్డినేషన్ అది చూసావా? టైమింగ్ ఎంత కరెక్ట్ గా ఉందో. నీకే కాదమ్మా, మాకు వచ్చు లెక్క పెట్టడం. బాయ్. ఒక్క నిమిషంలో వచ్చేస్తానండి. అమ్మా, ఓ కోడ్ లుక్స్ తొందరగా రమ్మంటున్నారు. ఇంకా ఆగను. హలో హలో, నేనండయ్యా, కమిషన్ కృష్ణారావుని. మీరంత పిలవక్కర్లే. 2 కట్లేసి కాకి అని పిలవండి చాలు. అదనమాట. ఏం లేదండయ్యా, మన దగ్గర ఉన్నది 100 ఎకరాలు. మీరు కావాలి అని ముచ్చట పడుతున్నారని ఇంకో కాకి చెప్పాడు. ఆడు కమిషనర్ కెట్టప్పండి. అదనమాట. అయిపోతుందయ్యా. ఓ కోటి అటు ఇటైనా మీ కోట అక్కడ కట్టించేస్తాను. మీ కోరిక నేను తీరుస్తాను. ఆ స్థలం మీదే. అదనమాట. ప్రాబ్లం ఏముండదండయ్యా. మనకి మినిస్టర్ రేంజ్ లో పలుకుబడి ఉందండయ్యా. ఆ అయ్యకి నేనెంత చెప్తే అంతండయ్యా. నేను మేనేజ్ చేస్తాగా. మీరు నన్ను చూసుకోండి చాలు. అదనమాట. అయ్యా, మీరు మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి రెడీ అవ్వండి. అది మీది. ఈ రోజు కుదరదండయ్యా. మీలాగే ఇంకో పెద్ద పార్టీ అండయ్యా. నేనే రావాలి, నేను చూపించిందే కొంటాను అని ఒంటి కాళ్ళ మీద రోడ్డు మీద తపస్సు చేస్తున్నాండయ్యా. ఈ రోజు ఆయింది, రేపు మీదండయ్యా. అదనమాట. ఉంటానండయ్యా. ఉంటారా? ఉంటారులే. మన మాట్లాలాంటివి ఎక్కడికి పోతారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండలకి రోల్డ్ గోల్డ్ మంటెత్తిపోతుంది. నిండుగా కనపడాలి అంటే తప్పదు. మరి ఏం చేస్తాం? కొంచెం పౌడర్ వేసుకుందాం.
ఉస్, ఇప్పుడు హాయిగా ఉంది. అదనమాట. ఉస్, ఈ అయ్య ఎక్కడున్నాడో గాని వెంటనే కారుకి కూసోపోతే ప్రయాణానికి సుఖంగా ఉండదు. లేదంటే పౌడర్ డబ్బా అయిపోతుంది. అదనమాట. హలో. హలో, నేనండయ్యా కమిషన్కి ఇస్తున్నారావుని కాకి. ఆ, ఎక్కడున్నారు? మీరు చెప్పిన రోడ్లోనే ఇప్పుడే కారు దిగి పంపించానండయ్యా. అవును, మీరు కారులోనే వస్తున్నారు కదండయ్యా? వస్తున్నాను, అక్కడే ఉండండి. అలాగేనండి, నేను ఇక్కడే ఉంటానండి. అదన్నమాట. ఏంటవి? వావ్, నాతో మీరు మాట్లాడారా? ఇది కలయా? నిజమా? నిజమే. ఎక్స్ట్రాలు చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ బాక్సులు ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి? వెళ్తుంది సైడ్ చుట్టానికా, పిక్నిక్? పనిలో పనిగా రెండు చేసేయచ్చు కదండి. ఎలాగో లాంగ్ జర్నీకి వెళ్తున్నాం, అంత దూరం డ్రైవింగ్ ఏం చేయగలరు? మధ్యలో ఎక్కడైనా ఆపి ఆపో. ఆ? ఏంటి రాగాలు తీస్తున్నావు? కోటేశ్వరరావు గారు రాలేదని నువ్వు వస్తున్నావు అసిస్టెంట్ మేనేజర్గా. ఓకే, అది గుర్తుపెట్టుకో. పిచ్చి వేషాలు వేయకు. హ్మ్. ఓకే బాస్, చెకుడి తినండి. ఏయ్, సరిగ్గా కూర్చో, జరుగు. నువ్వు నీ అవతారం. ఈ అవతారాన్ని ప్రేమించారు, ఆదరించారు, మనసులో పెట్టుకుని పూజించారు. అవును, మరి నువ్వు దేవతవని పూజించావు. పూజలు అందుకోవడానికి దేవతే కానవసరం లేదు, ప్రేమికురాలైనా సరిపోతుంది. నీకంత లేదులే గాని ఓవర్ యాక్షన్ చేయకు. ఆ, హాట్గా ఉన్నారు, పోనీ ఈ స్వీట్ తినండి. ఏయ్, చిన్నపిల్లవ అనుకుంటున్నావా? జరుగు. జరుగుతాంలేండి, మీకే పెద్ద కారు ఉన్నట్టు ఫోజు. అమెరికాలో మాకు మీకన్నా పెద్ద పడవ లాంటి కారుంది. అయితే పొయ్యి 2 తెడ్లు వేసుకుని నడుపుకో. నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది. ఏంటి, మీకు తలనొప్పిగా ఉందా? చెప్పరేంటి మరి? పక్కన ఎక్కడైనా కారు ఆపండి, బామ్ రాసి మంచిగా మసాజ్ చేస్తాను. ఏంటి గోలా? గోలా? ఆ? ఈ మాటల కోసమే ఎదురు చూసిన రోజులున్నాయి బాబు. ఈ గొంతు వింటూ మురిసిపోయిన క్షణాలున్నాయి. ఏంటి? నేనా? మీరే. నీ మాటల కోసం? ఎస్, నా మాటలే. కలేమన్నా కన్నావా? ఈ మధ్య కనడం లేదులేండి, తిట్టేసి వెళ్ళిపోతున్నారు కదా. నేను అవసరం ఉండే వచ్చాను. ఏంటి? ఏం లేదు, సున్నుండలన్నా తినండి తెచ్చాను, ఓపికొస్తుంది. ఏయ్, మాట్లాడ్డానికండి. నీతో నాకు మాటలేంటి? పోనీ నేనైనా తింటాను, నేను మాట్లాడాలి కదా. చూడ్సా, సమంత ఎక్కువ చేసావంటే ఇక్కడే దింపేస్తాను. నేను అరుస్తా. దించేస్తే ఏం చేయను? అందరూ నా బుర్ర తింటానికి రెడీ అయ్యారు. అదేంటి, నువ్వు చెప్పినట్టుగానే పద్ధతిగానే రెడీ అయ్యాను కదా. ఎబ్బెట్టుగా ఉందా? ఏయ్, నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకోటి మాట్లాడతావేంటి? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడతారని. మీ మాటలు విని చాలా రోజులైందండి, మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి. తప్పు నీది కాదు. నీది నీది కాని ఊహల్ని ఎవరు ఊహించుకోమన్నారు? ఖాళీ లేని ఉయ్యాల్లో ఎవరెక్కమన్నారు? పడ్డావా? తిక్క కుదిరిందా? దేవుడు కనిపించాడా? ఇష్, పిలిచారా? నిన్ను. పర్లేదు చెప్పండి.